डिफरेंस होता सर नंबर 5337 ఎవరిది ప్యాషన్ ప్రో లేకపోతే తీసుకెళ్ళిపోరు మరి ఆడ పోయి నిలవడిగా నీ పని దగ్గర కన్నున్నాలి ట్రెండ్ ముంగట రండి ఈ లైన్ ఒక్కటే ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ గాంజా అమ్మటం కానీ ఇలాంటి వేరే ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది. బయట నుంచి వచ్చి మీరు ఇళ్ళ రెంట్ కొనేటోళ్ళు మీరు సరిగా వెరిఫై చేయకుండా కిరాయికి ఇస్తుంటారు, వాళ్ళని దొంగతనాలు చేస్తుండొచ్చు, మీకు తెలియదు. మీరు మంచి ఉద్దేశంతో కిరాయిలకు ఇచ్చుంటారు. వాళ్ళందరినీ చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మీకు రక్షణ కల్పించడానికి ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో పొద్దుగాల లేపి పోలీసులు ఇబ్బంది కావాలని కాదు. దీని ఉద్దేశం అర్థం చేసుకోండి. మీరందరూ పోలీసు కోఆపరేట్ చేయాలి. మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు యువత ఇట్లా నైట్ టైంలో తిరిగి నెంబర్ ప్లేట్లు బయట వాళ్ళు వచ్చేసి తిరగడం, అన్ని దొంగతనాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరు మీరు యువత ఇక్కడ ఎక్కువ మేము అబ్జర్వ్ చేసిందంటే సాయంత్రం టైంలో ప్రతిదీ డైల్ 100 పిల్లలు ఇట్లా తిరుగుతారని మాకు ఫోన్ చేస్తున్నారు. మీరు హెల్మెట్ లేకుండా లేట్ అవర్స్లో తిరగడం అలాంటివి చేయకూడదు. దయచేసి పోలీసు వాళ్ళకు అందరికీ రూల్స్ పాటించాలి. మీరు ఇళ్లలో ఇచ్చే ప్రతి ఒక్కరు రెంట్కి ఇచ్చేటోళ్లకు ఖచ్చితంగా ఆధార్ కార్డు, బయట ఎవరున్నా అనుమానిత వ్యక్తులున్నా మాకు డైల్ 100 కానీ మాకు లోకల్ పోలీసు వాళ్ళకు కానీ తెలియజేయాలి. అదేవిధంగా మీరు ఇక్కడ ఇప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు సీసీ కెమెరా దొంగతనాలు బాగా జరుగుతుంది. సమ్మర్ కాబట్టి మీరు ఇంటికి ఇప్పుడైనా సమ్మర్లో వేకెన్సీస్కి వెళ్ళినా ఇంటికి తాళం వేసినా మాకు లోకల్ పోలీసు వాళ్ళకు చెప్తే నైట్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం దొంగతనాలు నిర్మూలించడం జరగవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన ఈ కమ్యూనిటీలో ఇటు ఇంటీరియర్ ప్లేస్ ఉంది. మనకు సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి. మీరందరూ కలిసి సీసీ కెమెరాలు మాకు కమ్యూనిటీ బాగా మీరందరూ కోఆపరేట్ చేసి మన ఈ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి. అందుకనే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి అందరికీ సహకరించేందుకు ధన్యవాదాలు. అందరికీ మా ఆర్మూరు పోలీసు మరియు ఆర్మూరు సబ్ డివిజన్ పోలీసు, నిజామాబాద్ పోలీసు వారి తరఫున నమస్తే మండలిలో. ఇప్పుడు మనము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇంతకుముందు మనకు పీస్ కమిటీస్ అని లేకపోతే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎల్డర్స్ని కలవాలి. అంటే ఈ కాలనీలో ఒక పెద్ద మనుషులు ఉన్నారు, ఈ మీతోని డైరెక్ట్ పోలీస్కి ఒక పబ్లిక్ రిలేషన్ పెంచుకోవడానికి మరియు మనకు కాంటాక్ట్ అంటే మీరు ఇప్పుడు రోడ్ మీద పోతుంటారు, ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు బయటకు వెళ్ళి వచ్చిర్రు అని అనకుండా 2 సార్లు మనం ఒకసారి చూసినట్టయితే ఈ వ్యక్తి ఇక్కడ కూడా ఈయనకి ఎలాంటి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఈయన పంపించవచ్చు. లేదంటే రోడ్డు మీద ఒకటి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏం పేరు, ఈ డాక్యుమెంట్ తెప్పు, ఆధార్ కార్డు తెప్పు, ఇట్లా జనరల్గా అడుగుతుంటారా లేదా పోలీసు. అట్లా కాకుండా మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో పోలీసే మీ దగ్గరికి వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఉన్న సాధక బాధకాలు, ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కావాల్సిన కోఆపరేషన్, ప్రభుత్వ పరంగా పోలీస్ అనేది ఒక ఐస్ అండ్ ఇయర్స్ అంటారు. అంటే మీది ఏదైతే ఉంటుందో మీరు చెప్పే వాయిస్ని మేము పంపిస్తుంటాం. మీరు చెప్పే వాయిస్ని మేము రిపోర్ట్ రూపకంగా దీని మీద కేర్ చేయాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనం రీసెంట్గా లాస్ట్ 10 days బ్యాక్ టీచర్స్ కాలనీ మరియు ఆ కాలనీలో కూడా కమలా నెహ్రూ కాలనీలో మొదటి ప్రోగ్రాం చేసుకున్నాం. ఇది ఒక ఏరియా కానీ అనుకోవద్దు, ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రోగ్రాము ఒకసారి ఒక వీక్లో, ఒక నెలలో, ఒక 15 రోజులలో ఒక దగ్గర పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకో దగ్గర. ఈ ప్రోగ్రామ్ అనేది మన ఆర్మూర్ అంతటా చేస్తాం. ఆర్మూర్ సబ్ డివిజన్లో కూడా చేస్తాం. భీమ్గల్ కానీ ఇంకా అన్ని ఏరియాలో చేస్తాం. జనరల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది, మేము మా దగ్గరనే ఉన్నారా, అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడనే జరుగుతున్నాయని అటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి. ఇది ఇప్పుడు దొంగతనాలంటే
ఇంటికి వచ్చి ఆ డోర్లు తీసేసి దొంగలు వచ్చి ఇట్లా దానికన్నా ఎక్కువ రోజు మనకు సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. వారంలో 2 జరుగుతున్నాయి, యావరేజ్గా 2. మీ కాలనీలో కూడా జరిగి ఉంటాయి కదా. మీరు ఏమింటున్నారు కదా బాబు గారా? ఒక డైల్ చేస్తుంటే ఫస్ట్ ఏమొస్తుంది? ఎవరన్నా వింటున్నారా దాని గురించి? ఏం చెప్తున్నారు? డిజిటల్ అరెస్ట్ అని చెప్తున్నారు. ఆ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటిదే? ఇప్పుడు ఫోన్ కొట్టు, డయల్ కొట్టు, సార్ కొడు దాగని ఏ నెంబర్ గుర్తు పెట్టుకోమన్నారు? 1930. ఒక్కరు చెప్పండి ఎవరన్నా. 1930. ఇంతమంది ఉన్నారు కదా రోజు. ఇగో ఆగండి ఆగండి, 100 నంబర్ ఒక నిమిషం ఆగండి, మనం విందాం ఇప్పుడు. 1930 1930 డైరెక్ట్ వస్తున్నాయి. వేరే నెంబర్ బాబు గారా? ఒక డైల్ చేస్తుంటే ఫస్ట్ ఏమొస్తుంది? ఎవరన్నా వింటున్నారా దాని గురించి? ఏం చెప్తున్నారు? డిజిటల్ అరెస్ట్ అని చెప్తున్నారు. ఆ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటిదే? ఇప్పుడు ఫోన్ కొట్టు, డయల్ కొట్టు, సార్ కొడు దాగని ఏ నెంబర్ గుర్తు పెట్టుకోమన్నారు? 1930. ఒక్కరు చెప్పండి ఎవరన్నా. 1930. ఇంతమంది ఉన్నారు కదా రోజు. ఎంత? 1930. ఎందుకంటే మనం రోజు చెప్తుంటారు. ఫస్ట్ ఫోన్ కొట్టంగానే ఏం చెప్తారు? మనకు డయల్ 100 ఎట్లా గుర్తుంటుందో 1930 అట్లా మైండ్ లో మెదిలిపోవాలి. ఒకటి మనం కష్టపడి సార్జితంగా మనం ఒక 5,000 6,000 లేకపోతే 10,000 సంపాదించుకొని ఎక్కడ పెట్టుకుంటాం? బ్యాంకులో పెట్టుకుంటాం, కార్డులో పెట్టుకుంటాం. అది పెట్టుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? మీకు ఏదో పని కల్పిస్తా ఇంటికాడ. మనం ఏం చేస్తాం? రోజు చిన్న చిన్న పనులు చేసి అందరం మ్యాక్సిమం 70% చిన్న పనులు ఉద్యోగాలు చేసేవాళ్ళమే. నీకు 50,000 ఇంటికాడకి వెళ్ళి కూర్చుని సంపాదించే ఉద్యోగాలు చూపిస్తా అని చెప్తాడు. చెప్పి ఫేక్ జాబ్ ఆఫర్స్ లెటర్ పంపిస్తాడు. నువ్వు ఇది ఏం లేదు, ఇంటికాడ కూర్చుండి హోటల్ రివ్యూస్, దానికి రివ్యూ స్టార్ రేటింగ్ ఇవ్వండి, నీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒక 500 ఇస్తాడు. తర్వాత 1000 రూపాయలు ఇస్తాడు. అయినాక ఓ లింక్ పంపించి అది ఓపెన్ కాదు, ఓపెన్ అయితే లేదని నువ్వు అడుగుతావు. అయితే నువ్వు దీనికి ఓపెన్ చేసుకొని అలా పీడీ చేసుకుంటే నీకు 5,000 కడితే నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాం, నీకు చాలా డబ్బులు వస్తాయని చెప్పి మళ్ళీ నీతో మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాడు. 5,000 వేసినాక 10,000 ఇస్తాడు వాడు. తర్వాత నువ్వేం చేస్తావు? ఆశపడి 50,000 వేస్తావు. వేసి ఆ 50,000 వాడికి అప్పుడు రిప్లై ఉండదు, ఏముండదు. అట్లాంటప్పుడు ఇప్పుడు మనకు గుండెపోటు కానీ ఏదైనా హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తాం? దయచేసి వినండి అయ్యా బాబు. పోయినాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నా డబ్బులు పోయినాయి రావాలి సార్ అంటారు. ఇది అందరికీ జరిగేది, ఇది రోజు జరుగుతున్నాయి చెప్తున్నా. 1930 ఎందుకు పెట్టిరంటే మనకు ఇప్పుడు ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక మనిషిని కాపాడడానికి సిపిఆర్ అని చేస్తాం. సిపిఆర్ చేస్తే ఒక 60% బతికే అవకాశాలు మనం హాస్పిటల్ దగ్గర తీసుకుపోయే లోపల బతికే అవకాశాలు మెండుగా ఉంటాయి. అక్కడ పోయినాక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి మనకు డాక్టర్స్ సేవ్ చేస్తారు. అట్లనే ఎవరైనా సైబర్ నేరాల బారిన పడ్డప్పుడు వాళ్ళ డబ్బులు 50,000 కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇప్పుడు ఈ 1930కి డయల్ చేయాలి. డయల్ 100కి ఎట్లా చేస్తామో, డయల్ 100 చేస్తే పోలీస్ ఎట్లా వస్తుందో 1930 చేయగానే మీకు ఒక నెంబరు, వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్, మీ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. అడిగినాక ఏం జరిగిందని అడుగుతారు. నా 5,000 అయినాయి సార్ అని చెప్తే అది ఫీడ్ అవుతుంది, ఆ ఐడి నెంబర్ వస్తుంది. దాంతో ఏమవుతుందంటే వాడు గోల్డెన్ అవర్ అంటారు. ఫస్ట్ అవర్ ఇది గోల్డెన్ అవర్. దాన్ని మనం వాడికి చేరకుండా, వాడు విత్డ్రా చేయకుండా బ్యాంకులు హోల్డ్ చేస్తాయి. ఇది మన ఇండియా లెవెల్లో ఉన్న అన్ని బ్యాంకులకి ఈ పోర్టల్తో లింక్ ఉంటుంది. మన బోంగానే ఆడ ఇప్పుడు వేయంగానే ఇమీడియట్గా డ్రా చేసుకుంటానికి ఉండదు. అలా ఒక గంట సేపు అవి హోల్డ్ అవుతాయి. ఈ లోపల మనం అలర్ట్ అయ్యి, అరే కొందరు ఏం చేస్తారు, అరే నీ కొడుకు యాక్సిడెంట్ అయిందా, హాస్పిటల్లో ఉన్నాడు, అలా అడ్మిట్ చేసుకుంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, నాకు
మన కొడుకులు ఎవరో హైదరాబాద్ ఉంటారు, లేకపోతే దుబాయ్లో ఉంటాడు, బాంబేలో ఉంటాడు. ఆ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ తీసుకోవట్లేదు అన్నాక మన కొడుకు ప్రాణానికన్నా ఎక్కువ ఇమీడియట్ కంటే అడ్వాన్స్ కడితేనే డాక్టర్లు అలో చేస్తారట, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారట అని అన్న వాళ్ళు మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా 50,000 అడిగిన అకౌంట్కి ఇస్తాం. అది సైబర్ ఫ్రాడ్ అవుతుంది. ఇట్లా రకరకాల మోసాలు, ఒకటని కాదు, ఒక 100 రకాలు ఉన్నాయి మన దగ్గరనే. ఇప్పుడు ఆర్మూర్లో 100 రకాల నేను 1-2 చెప్పినాను. అట్లా మోసపోయి అని చెప్పినప్పుడు మనకు తర్వాత ఏం చేస్తాం, మన కొడుకుతో మళ్ళీ మాట్లాడినప్పుడు మంచిగానే ఉంటాడు. ఇమీడియట్గా ఏం చేయాలా, మనం 1930 చెప్పి నేను మోసపోయినా ఇట్లా డబ్బులు 50,000 చీట్ అయినా అయితే వాళ్ళు ఒక ఐడి నెంబర్ ఇస్తారు, అక్కడ హోల్డ్ చేసి పెడతారు. హోల్డ్ చేసి పెడితే మనకు మళ్ళీ కేసు ఫైల్ చేసి ఆ అమౌంట్ని రిటర్న్ కూడా తెప్పించే అవకాశం ఉంటుంది. అందుకనే దాని ఇంపార్టెంట్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి డయల్ 100 ఎట్లా ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందో 1930 ఇది అందరికీ టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడ్డప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ కావాలి, అందరికీ అలర్ట్ చేయాలి. మనకు ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, లేకపోతే బిడ్డలు కొడుకు చాటున 20,000 దాచుకొని బ్యాంక్ పోతాడు, ఆడ కార్డు ఇచ్చి కార్డు మారుస్తారు. మూడు అయినాయి మనకి ఏటీఎంలలో. ఏం చేస్తారు, మన కార్డు నేను తీసిస్తే తాత అయితే అని చెప్పి ఏం చేస్తాడు, వాడు కార్డు పెట్టినట్టు చేస్తాడు, వాని దగ్గర ఉన్న కార్డు పెట్టి ఏదో పనికిరాని కార్డు పెడతాడు. ఈ కార్డు ఇచ్చి వస్తలేదని చెప్పి వాని కార్డు ఇస్తారు, వాని దగ్గర ఉన్నది. అదే అక్కడ అది కొట్టేసిన కార్డు అందులో ఏముండవు. ఈ కార్డు తీసుకుంటాడు, పిన్ నెంబర్ చెప్తాడు కదా, తర్వాత పోయి డ్రా చేసుకుంటాడు. అట్లా ఒక 3 అఫెన్స్లు అయినాయి. అందుకనే ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డు ఉన్నదంటే దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత బ్యాంకులో మీకు చెప్తాను, ఒక నందిపేటలో ఒకటైంది, మన ఎస్బీఐలో 2 అయినాయి. ఫామ్ నింపిస్తానంటే మనం పోయినాక ఏం చేస్తారు, యూత్ అంటే తక్కువ, అది మన ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఫామ్ నింపుకుంటూ ఉంచుతారు. ఈయనకు వచ్చి నేను బ్యాంకులో పనిచేస్తా, నేను నింపిస్తా అని చెప్పి నింపిస్తాడు, పోయి లైన్లో నిల్చున్నాడు చెప్తాడు, ఆ డబ్బులు తీసుకుంటాడు, ఈడు ఇక్కడనే ఉంటాడు, అటు నుంచి అటే పోతాడు. అంత ఈజీగా మోసపోతున్నారు. అంటే మనకు ఇప్పుడు రోడ్ మీద పోతుంటే ఒక 50 రూపాయలు మనకి పడిపోతే ఎక్కడ పోయినాయని బాధ అనిపిస్తుంది. ఉంటుందా ఉండదా? మనకి ఏం అది జారిపోయినాయి అనుకోండి, కష్టపడి ఎవరికన్నా ఇచ్చినా దానివల్ల ఏమైనా ఉపయోగించినా లేకపోతే ఇంకో ఒకరికి పనికి వస్తుందంటే 50 కాదు 500 పెట్టినా ఖర్చు పెట్టినా బాధ అనిపించదు. కానీ నిరుపయోగంగా మనం నష్టపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎవరు నష్టపోకూడదు, అలర్ట్గా ఉండాలి. మీ వల్ల కూడా మీ ఇంట్లో ఉన్న పెద్ద మనుషులకి, తర్వాత ఆడవాళ్ళకి, మహిళలకి, నిరక్షరాస్యులకి అందరికి కూడా ఈ విషయాలు చెప్పాలి. రోజు పేపర్లలో ఏమొస్తున్నాయి, లేకపోతే టీవీలో మీరు అన్నీ చూస్తారు. మధ్యలో ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఇక్కడ దాదాపుగా 100-150 మంది ఉన్నాం. ఒక్కరు కూడా మనం రోజు చెప్తున్నది 1930 అని ఎవ్వరూ చెప్పలేకపోయినాం. అంటే మన దృష్టి దాని మీద ఉండట్లేదు, మన దృష్టి అనేది దాని మీద ఉండట్లేదు. దయచేసి ఏం చెప్తున్నారు, ఏమి యాడ్స్ వస్తున్నాయి, ఇలా మంచిది చెడేది అనేది అందరూ ఆలోచించుకొని దాన్ని సూర్యభావంగా తీసుకోవాలి. పోలీసు అంటే ఎవరో కాదు, శత్రువులు కాదు, మీ మిత్రులే. మీకు కొన్ని విషయాలు ఇప్పుడు మీకు మాకు తెలిసి వస్తే మనం ఏం చేసుకోవచ్చు, మన నేరాలను అదుపు చేసుకోవచ్చు. మీరు మీ నుంచి మాకు సమాచారం వస్తే మీ ఇక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలను కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరే ముందుకు రావాలి. మన కాలనీ సేఫ్గా ఉంటే మన పట్టణం సేఫ్గా ఉంటుంది. కాలనీలో ఒక్కడు ఉన్నాడానికి ఒక్కడు సరిపోతుంది చెడగొట్టడానికి, మిగతా వాళ్ళందరూ పిల్లలందరూ చెప్తారు. అట్లా కాకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంటుంది. దయచేసి ఈ చిన్నపిల్లలకి ఫోన్లు అవి ఇవ్వకండి. 12 సంవత్సరాల అమ్మాయి ఎలోప్మెంట్ అవుతుంది అంటే లేచిపోతుంది. ఎందుకు? ఈ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు చూడడము, ఈజీగా కమ్యూనికేట్ కావడము, పక్క వాళ్ళతో మాట్లాడడము. 10వ తరగతి అమ్మాయి 10వ తరగతి చదవకుండా పోతుంది. మైనర్ తీసుకపోతే ఏమవుతుంది? పోక్సో కేసు తెలుసు కదా. అందరికీ అలర్ట్ చేయండి పిల్లలకి. అరే బాబు, దీనికి బెయిల్ కూడా రాదు, జీవితం నాశనం అవుతుంది, తర్వాత నువ్వు కొలాప్స్ అయిపోతావు, ఇది ఎవరు హెల్ప్ చేయరు, అందుకనే ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి ఈ ఫోన్లను చిన్నపిల్లలకి ఇవ్వకపోవడమే మంచిది. ఎటువంటి ప్రోగ్రామ్ కాకుండా కాకపోతే వెహికల్స్ అంటూ తీసుకుపోయి స్టేషన్ తీసుకుపోయి అట్లా ఇచ్చాం. ఈ రోజు మాత్రం చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అంటే మనకు అవగాహన లేని అన్ని మనకు తెలిసిన ప్రోగ్రామ్స్ని కూడా మనకు దాన్ని తిరిగి మనకు రిపీట్ చేసి దాన్ని వివరంగా అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పి చేసినందుకు వాళ్ళకు కూడా మనం సహకరించాలా.
ఇప్పుడు మన వెంచర్లని కానీ మన శ్మశాన వాటికలు కానీ ఎవరైతే గాంజా అయితే తాగుతారో ఇప్పుడు మన కాలనీ వాసులు పిల్లలు 15 నుంచి 20 మంది పిల్లలు ఉన్నారు. అది మీకు తెలుసు, అది నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అనుకుంటారు ఏది ఇంటిమేషన్ ఇచ్చినా ఈ మధుబాబు రిపోర్టరు కాబట్టి డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని కూడా అట్లా ఇంతకుముందు గతంలో నా మీదకి రావడం జరిగింది. కానీ తప్పు, మన పిల్లలు అనుకొని నా తమ్ముళ్ళు అనుకొని నేను పట్టించడం జరిగింది, చేయడం జరిగింది. కానీ అట్లా అది ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా అందరం మనం తీసుకుంటే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు 20 మంది మన నోటెడ్ పర్సన్ అందరు డిపార్ట్మెంట్లో మనం సహకరిస్తే మన పోరాళ్ళు మనకు ఉన్న పోరాళ్ళు ఇలా నా కొడుకు కూడా 16 సంవత్సరాల పిల్లవాడు, వాడు కూడా కలపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు అంటే మీకు కూడా అన్నింద కొడుకుంటాడు, ఆడపిల్లలు ఉంటారు, మొబైల్ కూడా చేయట్లేదు. అదే అందరికీ తెలిసిన విషయమే. జియో వచ్చి అగ్గి పెట్టేసింది, ఏది ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఆడపిల్లలకు మనం ఫోన్ ఇచ్చుకోవాలి. అదే కరెక్ట్. ఇప్పుడు మన వెంచర్లో వాస్తవంగా ఇన్నిసార్లు కూడా డిపార్ట్మెంట్లో ఎంతసార్లు రైడ్ చేసినా కూడా 100 బండ్లు వస్తున్నాయి. అక్కడ నుంచి వస్తున్నాం మొన్న, అక్కడ నుంచి 50 బండ్లు వస్తున్నాయి, ఇంకా గెలిచి వస్తుంది. ఎక్కడో అక్కడ సహకరించుకుంటున్నాం, మనమే సహకరించుకుంటాం. అరే నువ్వు నేను మళ్ళీ వస్తుడు, మళ్ళీ కూర్చుడు, మళ్ళీ చేస్తాడు. పొద్దున్న వెంచర్లో వాకింగ్ చేస్తే 100 బీర్ సీసాలు ఉంటున్నాయి. 100 బీర్ సీసాలు ఇక్కడ మన మనిషే సంచిలో ఏర్కోవడానికి వస్తాం కదా, 100 సీసాలు వెళ్తున్నాయి. అక్కడ నడుస్తుంటే వాకింగ్ పొద్దున్న మార్కింగ్ రవిగౌడ్ వెంచర్లో ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, లేడీస్ కూడా రావడం జరుగుతుంది. ఆ సీసాలు చూసి అందరూ పరేషాన్ అయిపోతుంది. ఒక దయచేసి అందరూ మనం మానుకుందాం. రాజారాం నగర్ అనేది నెంబర్ 1 బ్యాగ్ కొద్దిగా ఇది ఉన్నది. మన వీకెట్ సెక్షన్ అంటే వీకెట్ సెక్షన్ అంటే మన గరీబులకు రాజారాం పీరియడ్లో మనకు 76-78 ఇచ్చిన ప్లాట్ మనం 83 ఇక్కడికి వచ్చినాము. గుడిచేలు పోయి ఇంత ఇల్లు మనిషి అందరం పనులు చేసుకుంటే వాస్తవంగా ఇక్కడ అందరూ కష్టపడి పని చేసేవాళ్ళే. కానీ ఇది ఒకటి ఏంటంటే మనకు బ్యాడ్ ఏమేస్తుందంటే ఓన్లీ ఇదే తీసుకున్నాం. ఇన్సూరెన్స్ చూపి ఇన్సూరెన్స్ ఉంటేనే బట్టలు మంచిది.